టీఆర్పీపై ఎన్నో రకరకాల ప్రోగ్రామ్స్ రోజు ప్రసారం అవుతూ ఉంటాయి. ఎన్నో రకరకాల ఛానల్లో వచ్చే వివిధ రకాల ప్రోగ్రామ్స్ ప్రేక్షకులందరినీ బాగా ఆకట్టుకుంటున్నప్పటికీ హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్లిపోతున్న కొన్ని షోస్లో టాప్ లిస్ట్లో ఉండేది ఏదయ్యా అంటే మన తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ నుంచి ప్రారంభమై 9 సీజన్ల వరకు హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ ఉంటుంది. అయితే ఈ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలో పాల్గొనే అవకాశం రావడం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఈ 9 సీజన్స్లో ఎంతో మంది సినీ సెలబ్రిటీస్, బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు, కొంతమంది కామనర్స్, అంతేకాదు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి తమ టాలెంట్తో హౌస్లో ఉండి మంచి గుర్తింపుని, హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత మరిన్ని అవకాశాలను కూడా అందుకున్న వాళ్ళు కూడా లేకపోలేరు. మరి అలా చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే ముగిసిన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరి ఈ సీజన్ 9లో కూడా కామనర్స్ అంటూ, సెలబ్రిటీస్ అంటూ రావడం తమదైన ఆట తీరుతో బాగా ఆకట్టుకున్నారు. అలాంటి బిగ్ బాస్ సీజన్ 9లో సెలబ్రిటీ స్టేటస్లో అడుగుపెట్టి మనలందరినీ అలరించింది ఎవరో కాదు, డెమాన్ పవన్. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్లో ఒకళ్ళుగా నిలిచి చివరికి తనకిచ్చిన క్యాష్ ప్రైజ్తో హౌస్లో నుంచి బయటికి రావడం జరిగింది. అలాంటి డెమాన్ పవన్కి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా హౌస్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అతడు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా, అంతేకాకుండా అతడికి వచ్చిన గుర్తింపు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ని తెచ్చిపెట్టింది. అలాంటి డెమాన్ పవన్ ఇప్పుడు పూర్తి విషాదంలో మునిగిపోయి ఉన్నాడు. దానికి గల కారణం అతడు తన తండ్రిని కోల్పోవడం. అవునండి, వినడానికి షాకింగ్గా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. డెమాన్ పవన్ తన తండ్రిని కోల్పోయాడు. బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడం కంటే ముందే తన తండ్రికి నోట్లో క్యాన్సర్ ఉందని బయటపడ్డం, ఇక సర్జరీ చేసి ట్రీట్మెంట్ నుంచి కోలుకుంటున్న నేపథ్యంలోనే తనకి ఇలా హౌస్లో పాల్గొనే అవకాశం రావడంతో తన అన్నయ్య ఇచ్చిన సపోర్ట్తో తన తండ్రిని తన అన్నయ్య చూసుకుంటాను, నువ్వు వెళ్ళి బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొను అని చెప్పడంతోనే తన తండ్రి, అన్నయ్య ఇచ్చిన సపోర్ట్తోనే హౌస్లోకి అడుగు పెట్టానని, తన హౌస్లోకి వచ్చిన విషయం, తాను గెలుచుకున్న డబ్బుతో తన తండ్రికి ట్రీట్మెంట్ చేయించాలనుకుంటున్నాను అంటూ ఎన్నో సందర్భాల్లో తన తండ్రి గురించి చెప్తూ ఎమోషనల్ అయినవైన అలాంటి పవన్ తండ్రిని చూడటం కోసం ఎంతో తహతహలాడేవాడు. అయితే హౌస్లో ఉన్నప్పుడు తండ్రితో కూడా మాట్లాడే అవకాశం రావడం, ఒకానొక సందర్భంలో నాన్న ఎలా ఉన్నారు, మందులు వేసుకుంటున్నారా అంటే నేను చాలా చక్కగా ఉన్నాను, నువ్వు బాగా ఆడుతున్నావు, కప్పు గెలవాలని కోరుకుంటున్నాను అంటూ ఎందరో నీ ఆట గురించి మాట్లాడుకుంటున్నారు, ఇలా నిన్ను చూసి గర్వపడే రోజు వస్తుందని అనుకోలేదు అంటూ ఆయన తండ్రి కూడా ఎమోషనల్ అయ్యాడు. అలాంటి మరి డెమాన్ పవన్ తండ్రి గత కొన్నాళ్లుగా నోటి క్యాన్సర్తో బాధపడుతూ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే అకస్మాత్తుగా కన్ను మూశారు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు ప్రతి ఒక్కరిని షాక్ కి గురి చేసింది. మరి ఏది ఏమైనప్పటికీ తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ గా అడుగుపెట్టి మంచి గుర్తింపుని సంపాదించుకున్న డెమాన్ పవన్ తన తండ్రిని కోల్పోయాడు. విషయం తెలిసిన వెంటనే రియాలిటీ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ మరియు అతడి సన్నిహితులు హుటాహుటిన అతడి ఇంటికి తరలి వెళ్లి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నవైన ఏది ఏమైనప్పటికీ వరుస విషాదకరమైన వార్తలు వింటున్న నేపథ్యంలోనే బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి పలు వెబ్ సిరీస్లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకొని తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ 5 కంటెస్టెంట్గా గుర్తింపు సంపాదించుకున్న డెమాన్ పవన్ తండ్రిని కోల్పోయాడు. మరి ఇంతటి విషాదం నుండి అతడి కుటుంబ సభ్యులు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాన్ని, అతని తండ్రి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.